చిట్టిబాబు గారు మీరు అన్మ్యూట్ చేయండి ఒకసారి. గైడ్ లైన్స్ ప్రకారం, సెన్సార్ గైడ్ లైన్స్ ప్రకారం క్యారికేచర్ వాడచ్చు, కానీ హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉండాలి. ఏదైనా చెప్పినప్పుడు ఎవరిదైనా చెయ్యొచ్చు, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు మేము మండలాధీశుడు తీసాం ఆ రోజుల్లో. రామారావు గారు రద్దు 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 అని, ఆయన రద్దులో రద్దు అని దాంట్లో కామెడీ చేసి అప్పుడు వాళ్ళు ఎవిడెన్స్ అడిగారు. రద్దు అని ఆయన చెప్పాడు అన్నారు. ముఖ్యమంత్రి క్యారికేచర్ ఆయన రూపం పెట్టారు అంటే మేము పేపర్ కటింగ్ తీసుకెళ్లి చూపించాం. ఆ రోజు ఇదికుండా ఆయన ఇది రద్దు అది రద్దు 16 పాయింట్లు 16 విషయాలు రద్దు చేశాడు ఆయన. అందుకని రద్దులు దాని మీద పెట్టాము. దాంట్లో న్యాచురల్ ఇది. అట్లా వాళ్ళు ఎవిడెన్స్ కావాలి. జస్ట్ యూ కెనాట్ ఇమాజినరీగా ఇప్పుడు దీంట్లో వ్యూహంలో ఏంటి, చంద్రబాబు ప్లాన్ చేసినట్టు ఆయనే ప్లాన్ చేసినట్టు పెట్టాడు. దానికి ఆధారాలు కావాలి. నేను అనుకున్నాను, నాకు ఎవరో చెప్పారు అంటే ఒప్పుకోరు. అది మరి ఫస్ట్ టైం సెన్సార్ చేసినప్పుడు ఈ రూల్స్ ఎందుకు ఓవర్ రూల్ చేశారు అనేది నలుగురు మెంబర్స్ ఆఫీసర్, నలుగురు మెంబర్స్ లో మెజారిటీ కమ్స్ ఇన్ టు కన్సిడరేషన్. సో మెజారిటీ వాళ్ళు అదే ఉందిలే అని వదిలేసి ఉండొచ్చు. అది కోర్టు పట్టుకుంది. వీళ్ళు అడిగిన ఆర్గ్యుమెంట్ ప్రకారం కోర్టు పట్టుకుంటుంది. అది క్యారికేచర్ వాడటానికి అభ్యంతరం. ఎందుకంటే మన్మోహన్ సింగ్ మీద క్యారికేచర్ అలాగే రూపం పెట్టారు. అలాగే ఇరువురు అని మణిరత్న తీశాడు, ఇద్దరు కరుణానిధి, అది ఎంజిఆర్ రూపాలు పెట్టారు. క్యారికేచర్ పెట్ట వరకు ఇబ్బంది లేదు, అబ్జెక్షన్ లేదు. కానీ దాన్ని వితౌట్ ఎవిడెన్స్ ఆ సన్నివేశాలు మీరు ఊహించుకుని సన్నివేశాలు పెట్టడానికి లేదు. మీరు చేసిన క్యారికేచర్ రూపం అదే పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆధారాలు కావాలి. బహుశా వీళ్ళు ఆధారాలు చూపించి ఉండరు. ఎందుకంటే అవుట్ ఆఫ్ చూస్తే హ్యాండ్లో కనబడితే అవుట్ ఆఫ్ ఎమోషన్, అవుట్ ఆఫ్ క్రియేట్, బయట మాట్లాడుకునే మాటలు ఈ చంద్రబాబు చేస్తుంటాడు, లేకపోతే వాళ్ళే చేసుకుంటారు, వీళ్ళే చేసుకుంటారు, జనరల్ అనుకుంటూ ఉంటారు కదా ప్రజల్లో. ఏ విషయం ఒకటి జరిగినప్పుడు అది నిజాలు కావు, వాళ్ళు అనుకుంటారు. అనుకున్న ఊహల్ని వీళ్ళు ఇతను చిత్రీకరణ చేశాడు. సో దట్ నీడ్స్ ఎవిడెన్స్. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ లో ఉండవు ఖచ్చితంగా, అందుకని ఆపుంటా. అయితే చిట్టిబాబు గారు చెప్పండి, మీరు చెప్తున్నారు, మాట్లాడండి. అసలు ఏంటంటే వ్యూహం సినిమాని గురించి అనవసరంగా నా ఉద్దేశంలో వాడు ఒక ఎదవా, వాడు సన్నాసి, వాడు భ్రష్టుడు, వాడికి మొహం మీద ఉమ్మేసినా తుడుచుకుని వెళ్ళిపోయే మనస్తత్వం. అది ఓపెన్ గా వాడే చెప్తాడు, నన్ను ఎవరు తిట్టినా నాకేం సిగ్గులేదు అని. సో అలాంటి వాడు తీస్తాడు. డబ్బు ఇస్తే ఏమైనా చేస్తాడు. వాడు డబ్బుల కోసం డబ్బులు ఇస్తే పొద్దున డబ్బులు ఇస్తే రెడ్ లైట్ ఏరియా మీద సినిమా తీయమన్నా కూడా తీస్తాడు వాడు. అది కూడా గొప్పదే, రెడ్ లైట్ ఏరియా చాలా గొప్ప సంట సేవ లాంటి తీయమంటే కూడా తీస్తాడు డబ్బులు ఇస్తే. వాడు డబ్బులకి ఏమైనా చేస్తే పాపతే దాని గురించి వాడు తీసాడు. జనాలు ఎంతవరకు ఒప్పుకుంటారు? జనాలు వాడు తీసి రంగా మీద తీసాడు, ఏం ఒప్పుకున్నారు? ఏదో మా లక్ష్మీ ఎన్టీఆర్ కొంత చూశారు. దాంట్లో కొన్ని విషయాలు సాక్ష్యాధారాలతో ఉండబట్టి కొంత చూశారు. సాక్ష్యాధారాలతో ఉన్న విషయాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు చూశారు. మిగతా అన్ని అతను హిస్టారికల్ చేస్తే అన్ని పెద్ద ఆటలు లేవు. ఇప్పుడు ఈవెన్ మణిరత్నం తీసిన ఇరువురు సినిమా ఎంజిఆర్ కరుణానిధి పెట్టిందే సరిగ్గా ఆడలా. ఎందుకంటే అతను కూడా క్యారికేచర్ పెట్టాడు. ఎవిడెన్స్ చూసాక కొన్ని సన్నివేశాలు బయట ప్రజా బాహుళ్యంలో బాగా పాపులర్ గా ఉన్న విషయాలు పెట్టలేకపోయాడు ఆయన. ఎందుకంటే ఎవిడెన్స్ లేవు. అందరూ బాహుళ్యంలో ప్రజా బాహుళ్యంలో ఉంటే కానీ దానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా పెట్టడానికి వెళ్ళలేదు కనుక ఆయన పెట్టి కూడా కొన్ని తీసేయాల్సి. అందుకని సినిమా పల్సగా ఉంటుంది, ప్రజల్లో ఇది లేకుండా కొంచెం పల్సగా ఉంటుంది. సో ఇతను దాన్ని అనవసరంగా ఇవాళ టీడీపీ వాళ్ళు నా ఉద్దేశంలో అనవసరంగా దానికి పబ్లిసిటీ ఇస్తున్నారు. దాంట్లో ఏదో ఉంది, ఏదో కొంపూనికి పోయింది, దాంట్లో ఏదో బండారం బయటపడుతుంది అన్నట్టు అనవసరంగా గుమ్మడికాయ దొంగ ముద్దాలు తడుపుకున్నట్టు వీళ్ళేదో దాంట్లో ఏదో మాది ఉంది అన్నట్టు వాడేదో చేస్తాడు. దాంట్లో ఏముంది, ప్రజలు చూస్తారు కదా, నిజమైతే ప్రజలు అంగీకరిస్తారు, అబద్ధం అయితే చిట్టిబాబు గారు ఇందాక జ్యోత్స్న గారు అన్నది ఏంటంటే, ఒక జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు, ఇంకో రకంగా ఆయన గొప్పతనాన్నో మంచితనాన్నో ఆయన వీరుడనో లేకపోతే ఇంకోలాగా తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ తమ పార్టీ అధినేతని చంద్రబాబు నాయుడిని లేదా లోకేష్ని ఇలా ఇతర వ్యక్తుల్ని కించపరిచేలాగా తీయడానికి ఎలాంటి రైట్ ఉంది అనేది ఆవిడ ప్రశ్న. ఆ ప్రశ్నకి ఇతర వ్యక్తులు కించపరిచేలాగా అనే పదానికి ఆధారాలు ఉంటే, వాళ్ళు చేసేది హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంటే అది కించపరిచేదైనా